కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు న్యాయం చేయాలని బీసీ సంఘాల జేఏసీ నేత ఓరుగంటి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో చేసిన ఆర్డినెన్స్ ను సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతి సర్కార్కు తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం అడ్డమైన హామీలిచ్చి ఇప్పుడు బీసీలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీసీలు తగిన శాస్తి చేస్తారంటున్న ఓరుగంటి వెంకటేష్తో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆర్డినెన్స్ తెచ్చారని చెప్పేసి పలు బీసీ సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలోనూ కూడా అనేక రాష్ట్రాల్లో ఈ ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ సుప్రీంకోర్టు కొట్టివేసిందని చెప్పేసి వారు మళ్ళొకసారి గుర్తు చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు తెలంగాణ బీసీ జాక్ నాయకులు ఓరుగంటి వెంకటేశం గౌడ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏం చేస్తుంది, వాళ్ళు చెప్పింది ఏంది, వాళ్ళు చేస్తున్నది ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది కాకినాడ యొక్క డిక్లరేషన్ ప్రకారం మేము ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం స్థానిక సంస్థలు అని చెప్తున్నారు. అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు గతంలో ఒక జనాభా బీసీ గణన చేసేసి తర్వాత డెడికేషన్ కమిషన్ అపాయింట్మెంట్ చేసి దాని యొక్క రిపోర్టు ప్రకారము మీరేం చేశారు, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని గవర్నర్కి పంపారు. గవర్నర్ ఏం చేశాడు, రాష్ట్రపతికి పంపాడు. రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి యొక్క ఆ ఫైలును ఆ ప్రాసెస్ను కంటిన్యూ చేయకుండా 3 నెలలు ఆపి ఇప్పుడు ఏం చేశారు, ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు. నేను ఒకటే అంటున్నా, ఈ రోజు మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిన తర్వాత అక్కడ 9th షెడ్యూల్ చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రతిపక్ష నాయకులను అఖిల పక్షాన్ని తీసుకెళ్లి 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేయకుండా ఈ రోజు బీసీల యొక్క ఓట్లు కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తెవ్వడం వల్ల ఏముంటున్నది, ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ గవర్నర్ పంపితే గవర్నర్ ఏం చేస్తాడు, దాన్ని రద్దు చేస్తాడు. ఎందుకంటే ఒకవేళ గవర్నర్ ఆమోదం చేసినా కూడా 50% పై చిలుకు రిజర్వేషన్లు పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క 9th షెడ్యూల్లో చేర్చలేదు కాబట్టి ఖచ్చితంగా కోర్టులు దీన్ని కొట్టేటువంటి ప్రమాదం ఉంది. కేవలం ఇది ఏంటంటే బీసీలను మభ్యపెట్టడానికి చేసినటువంటి ప్రయత్నంగా చెప్పుకోవచ్చును. అంటే గతంలో కూడా అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలోనే తీర్మానం చేసి చెప్పకుండా ఇలా సడన్ గా ఆర్డినెన్స్ పెట్టడం పైన ఉద్దేశం ఏంటి? అంటే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయమని మనం అనుకోవచ్చా? ఒకటి ఇప్పుడు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే, మేము అసెంబ్లీని ఇప్పుడు చేయలేము కాబట్టి తొందరలో ప్రోరోగ్ చేశాం కాబట్టి అసెంబ్లీని ప్రవేశపెట్టమంటారు. ప్రోరోగ్ ఎప్పుడు చేశారు, నిన్నమనే చేశారు. అసెంబ్లీ ప్రవేశపెట్టండి. ఒకవేళ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టకుంటే గతంలోనే ప్రవేశపెట్టారు కదా, పెట్టి గవర్నర్కి పంపారు. గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతికి చేరారు. ఆ బిల్లు మీద 9th షెడ్యూల్ చేర్చే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ప్రతిపక్ష నాయకులను అఖిలపక్షం తీసుకెళ్లి ప్రధానమంత్రి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేకుండా అప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో ఒక డ్రామా నిర్వహించారు. ధర్నా చేసి పెద్ద ఎత్తున ఒక డ్రామా నిర్వహించి ఏదో బీసీలకు ఒరగబెడుతున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు ఎంత నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు 3 నెలలు ఏం చేశారని నేను ఒక బీసీ నాయకునిగా ప్రశ్నిస్తున్నాను. 3 నెలలు ఇంట్లో వండుకొని ఈరోజు హైకోర్టు సెప్టెంబర్ 30 లోపల మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్తే ఆదరాబాదరగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు ఆర్డినెన్స్ ను ప్రవేశపెట్టి మరి ఒకవేళ 50% పైకి ఉంటే ఆటోమేటిక్గా ఈ కోర్టులు కొట్టేసి ఎవరన్నా హైకోర్టుకు వెళ్తే ఇమీడియట్ కోర్టులు కొట్టేటువంటి అవకాశం ఉన్నది. మీరు అంటూరు మీకు అసలుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీకు ఈ న్యాయం మీద మీకు అవగాహన ఉందా అని ప్రశ్నిస్తున్నాను. ఏమంటారంటే హైకోర్టుకు ఎవరుకోకుండా స్టేటస్ కో తెస్తామంటారు. స్టేటస్ కోను తర్వాత అది కాదు కదా, మీరు 9th షెడ్యూల్ చేర్చే విధంగా ప్రయత్నం చేసిర్రా. ఆర్డినెన్స్ తెస్తే గతంలో బీహార్లో తెచ్చారు, గతంలో కేరళ తెచ్చారు, గతంలో రాజస్థాన్లో తెచ్చారు. తెచ్చి ఆర్డినెన్స్ తెచ్చి బీసీల రిజర్వేషన్లు పెంచాలని ప్రయత్నం చేస్తే అక్కడ హైకోర్టులు కొట్టేసినాయి. అదేవిధంగా గతంలో తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకుంటే ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో 63% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు బీసీలకు అమలు చేస్తా ఉన్నారు. అయితే గతంలో వాళ్ళు తమిళ రాష్ట్రంలో జయలలిత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా అక్కడ ఏం చేశారంటే, అక్కడ జయలలిత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశారంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు 1990 సంవత్సరంలో.
ఆర్డినెన్స్ తీసుకొస్తే అక్కడ హైకోర్టు ఏం చేసింది, కొట్టేసింది. మళ్ళా 3 సార్లు ప్రయత్నం చేశారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, 3 సార్లు కొట్టేశారు. అంటే ఈ విధంగా వాళ్ళకు ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ విధంగా బీసీలకు న్యాయం జరిగిన ఉద్దేశంతో అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఈ జయలలిత గారి అక్కడ ప్రధానమంత్రిని కలిసి అక్కడ ఈ యొక్క బిల్లును శాసనసభ ఆమోదించినటువంటి బిల్లును పార్లమెంట్లో పెట్టారు. పార్లమెంట్లో పెట్టి రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి యొక్క ఆమోదం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చేర్చడం వల్ల ఈరోజు భారతదేశంలోనే బీసీలకు ఎక్కువ శాతం అమలయ్యేటువంటి రాష్ట్రంగా ఈరోజు తమిళనాడు ఉన్నది. ఆ విధంగా ప్రయత్నం చేయకుండా ఈరోజు కేవలం ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి 30 తరగతుల్లో ఎలక్షన్లు పెట్టాలంటే ఖచ్చితంగా నేను అడుగుతా, నాకు రేవంత్ రెడ్డి మీద అనుమానం ఉంది. మీరే ఎవరినన్నా కోర్టుకు పంపించి ఈ యొక్క ఆర్డినెన్స్ రద్దు చేయ విధంగా ప్రయత్నం చేస్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు. మీరు నిజంగా చెప్పాలంటే బీసీల వ్యతిరేకి ఈ రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు వెంటనే ఇప్పటికైనా ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మీరు వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి 9th షెడ్యూల్ చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అటువంటి యొక్క బీసీ వ్యతిరేకే కొంతమంది చేత యొక్క కోర్టులో పిటిషన్ వేపించి కొట్టించే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని గమనిస్తున్నాము. నీ యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగదు. ఎందుకంటే మీ యొక్క మనస్తత్వం తెలుసు. గతంలో ఎన్నో మీటింగులో చెప్పారు, మేమే వెళ్ళాలి, రాజ్యాన్ని వెళ్ళాలి, మేమే యొక్క మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, తర్వాత మా కొడుకులు కావాలి అన్నటువంటి రేవంత్ రెడ్డి నీ యొక్క ఆధ్వర్యంలో మరి బీసీలకు న్యాయం జరుగుతా, బీసీలు చైతన్యం మీ యొక్క బీసీ సంఘాల నాయకులుగా ఖచ్చితంగా ప్రజలు చైతన్యం చేస్తాము. ఒకవేళ మీరు ఒక స్థానిక సంస్థలకు ఎన్నికలు పోయిన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్తా ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే కామారెడ్డిలో చెప్పిన విధంగా బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. తప్పుల సర్వేతో ఏదైతే సర్వే నిర్వహించారో ఇది వెంటనే పునరాలోచించుకోవాలని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఇలాగే కానీ కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో బీసీలందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడతామని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టుగా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సైదులతో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, సరూర్ నగర్.